చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. మరి రెసిపీ తయారు చేసుకోవడానికి ఇక్కడ మనం పెసలు తీసుకోవాలండి. పెసలు, కందిపప్పు, రాజ్మా కాంబినేషన్తో ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటారు. ఇక్కడ నేను వచ్చేసి ఉదయాన్నే ఈ విధంగా పెసలు నానబెట్టేసుకున్నాను. నేను తీసుకున్న పెసలు వచ్చేసి 1 కప్పు తీసుకున్నానండి. మీరు దేన్నైనా కొలతగా తీసుకోండి. ఇప్పుడు 1 కప్పు వరకు పెసలు తీసుకుంటే ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు కందిపప్పు తీసుకోవాలి, అరకప్పు రాజ్మా తీసుకోవాలి. వీటిని కూడా పెసలతో పాటే నానబెట్టేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, 1 కప్పు పెసలకి అరకప్పు కందిపప్పు, అరకప్పు రాజ్మా. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఈ రెండింటి కాంబినేషన్తో మనం రెసిపీ తయారు చేసుకుంటున్నాము. అలాగే ఈ రెసిపీలోకి ఇక్కడ మనం బిర్యానీ దినుసులు ఏవైతే వాడతామో అవన్నీ తీసుకోవాలండి. నా భర్త పూణే వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ తిన్న రెసిపీ అండి. అయితే ఈ రెసిపీని అక్కడ ఉన్న రిలేటివ్స్ని అడిగితే ఈ విధంగా చెప్పారు. ఈ రెసిపీని ఇప్పుడు మీకోసం చూపిస్తున్నాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి కొంచెం నూనె అనేది ఎక్కువే వేసుకోవాలి. ఈ నూనెలోకి మనం ముందుగా తీసుకున్న ఈ బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలండి. వీటిని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా నూనెలో వేసుకొని వేగనివ్వాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయలు 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతసేపు వేయించుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 చెంచా కారం వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, ధనియాల పొడి 1 చెంచా వరకు పడుతుందండి. ఇప్పుడు ఈ కారం, పసుపు, ధనియాల పొడిని కూడా నూనెలో మనం వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలండి. ఇక్కడ మనం పెసలు, కందిపప్పు, రాజ్మా కాంబినేషన్తో మసాలా పప్పు అనేది తయారు చేసుకుంటున్నాము. ఇక్కడ టమాటా ముక్కలు మగ్గాయి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం నానబెట్టుకున్న పెసలను వేసుకోవాలండి. అలాగే కందిపప్పు, రాజ్మాను కూడా నానబెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందాక మనం ఉల్లిపాయ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ నానబెట్టుకున్న పప్పు అనేది ఉడకటానికి ఇక్కడ నేను 2 లోటాల వరకు నీళ్ళు పోసుకుంటున్నానండి. నీళ్ళు పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 చెంచా వరకు గరం మసాలా, అలాగే 1/2 చెంచా వరకు జీలకర్ర పొడి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చాలండి. మనం వేసుకున్న నూనె అనేది కొంచెం పైకి వస్తే చాలు. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం టైం పడుతుంది. అన్నం, చపాతీ, పూరి అన్నిట్లో కూడా చాలా కమ్మగా ఉంటుందండి. మరి మీ అందరికీ ఈ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ మసాలా పప్పు రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.